సందీప్ అన్న మేము ఎంత లొల్లి పెట్టుకున్నా లోపలనే బయటకు వచ్చినాక అన్న ప్రేమ ఏందో నాకు తెలుసు అన్న. థ్యాంక్ యూ సో మచ్. గేమ్ వరకే, ఏదైనా గేమ్ వరకే. బయటకు వచ్చినాక మొత్తం అందరం ఒకటే. నిజంగా అన్న ఈ సినిమా ఇప్పుడు చూసినప్పుడు నాకైతే మంచిగా అనిపించింది, మస్తు అనిపించింది. మీరు అందరూ అన్నకు సపోర్ట్ చేయరి, అన్న సినిమాను కొంచెం అందరు సపోర్ట్ చేసి అందరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నని ఇదే స్టేజ్ అవతల నేను ఆడ నిలబడి ఇక్కడ ట్రైలర్ లాంచ్ చేస్తే చూసి సపోర్ట్లు కొట్టిన దాంట్లో నేను ఉన్నా అక్కడ. కానీ ఇప్పుడు ఇక్కడున్నా అంటే మీ ప్రేమని ఇంకా వరకు తోలుకొచ్చింది. మీ ప్రేమను ఎప్పుడు మర్చిపోను, పానం ఉన్నంత వరకు గుర్తు పెట్టుకుంటా. చచ్చిన ఒక లెవెల్ ఉంటుంది మీ ప్రేమ. ఆ ప్రేమ మొన్న మా ఊరికి పోయినప్పుడు నేను చూసిన, మా ఊరు ఎప్పుడు గర్వపడ్డది అంటే నేను కప్పు తీసుకొని అడుగు పెట్టాగానే ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆ ఆనందం కనిపించింది. నిజంగా నేను అక్కడనే గెలిచిన, మీరందరూ గెలిపించారు, నేను ఒక్కరిని కాదు గెలిచింది, మనం గెలిచినాం. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేలే. మీరందరూ ఇప్పుడు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా తరఫున అన్నకి ఇప్పుడు మన సపోర్ట్ కావాలి. ఎందుకంటే అన్న సినిమా తీసిండు, మనం అందరం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. మన అనుకుంటే ఎంత దూరమైనా సరే మనం పోవాలి. మనోళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయొద్దు. అదొక్కటే నాకు తెలుసు. నేను ఎప్పుడు ఏం చేసినా మీకు బరాబర్ తెలుసు, నేనేందో మీకు తెలుసు. ఆ ప్రేమ చాలు, ఆ ప్రేమ కొంచెం అన్న మీద చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. జై జవాన్ జై కిసాన్. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సందీపాన్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మా యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంతమంది ఉంటే బేసిక్ గా వీళ్ళందరినీ చూస్తుంటే నాకు నామినేషన్స్ గుర్తుకొస్తానండి. నా ఫస్ట్ నామినేషన్ శివాజీ గారు. అట్లా స్టోరీలు అయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ అన్నా, ఎక్కడ ఎవరు ఏ ఈవెంట్ అన్నా హ్యాపీగా అందరూ వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదంతా మీరు ఇస్తున్న సపోర్ట్. ఇలాంటి ఈవెంట్లు ఇంకా జరుగుతూ ఉండాలి. అంటే ఓన్లీ ఈవెంట్లు ఇంకా సినిమాలు కూడా పూర్తా ఉండండి. అప్పుడప్పుడు ఇబ్బంది లేదు, ఓన్లీ ఈవెంట్లకు వచ్చేస్తున్నాం. అండ్ ఊరికే అందరూ హీలర్ అండి. పైన కింద ఒక్కసారి జూమ్ వేసుకో, మొత్తం పైన కింద రాగా ఏంటంటే థ్యాంక్ యూ. ఏంటంటే నేను ఒక డిజైన్ చేసుకున్నాను డ్రెస్ ని. డిజైన్ అందరూ కింద పౌండ్ చింపుతున్న షర్ట్లు చింపుతున్నా, అదొకటి. రెండోది ఏంటంటే జనరల్ గా పాయింట్ వేస్తారు, అందరూ పాయింట్ చింపుకున్నారు. కానీ ఇంకో కొత్త రకంగా కనిపెట్టా, ట్రాక్ మీద షార్ట్ స్టైల్. ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి, చాలా రకాల పాటలు వస్తాయి, చాలా రకాల డిఫరెంట్ మూవీస్ ఉంటాయి. మనం ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఒక ఎక్కడన్నా అన్న క్రియేటర్, మామూలు క్రియేటర్ కాదు, హీరో. ఆబ్వియస్ అన్నా, ఆ హీరో అనేది అదే మా హీరోయిన్లో. అంటే బిగ్ బాస్ హౌస్ లో వచ్చింది చదువుతున్నా. పాపను నేను నామినేట్ చేస్తున్నప్పుడు అన్న నువ్వు అప్పుడు ఏదో చెప్తే ఏం చెప్తానా, ఆరోగ్యకరంగా ఒక మాట. ఇక్కడ నీ ఏజ్ ఏంది నా ఏజ్ ఏంటంటే ఏజ్ కాదు, ఇక్కడ హీరో. మా మాస్టర్ కూడా బోలే కత్తి లాంటి చూపుతోటి కష్టపడిసిన పిల్లో, సంజీవి లాంటి నవ్వుతోటి జీవనే పోసినాయి మల్లు, నాకు పావునడుముతోటి నన్ను కాటు వేసిన పిల్లో, నీ మాటలా మంత్రమేసి యంత్రమే గట్టినావు మల్లు, చార్మినారు కళ్ళలోన ఎలిసినట్టు, తాజ్మహల్ గుండె పైన హొలిసినట్టు, హిమాలయ పర్వతాలు కరిగిపోయి నీ మనసులాగా మారి నన్ను చేరినట్టు, ముహూర్తాలు కట్టినట్టు బ్యాండ్ బాగా మోగినట్టు గడియ గడియగా బరవుతున్నదే అత్తగారు పెట్టిన నేను అందమైన పొల్ల నిన్ను కళ్ళ ముందు పెట్టుకొని రందితోని పచ్చి బతుకుతున్ననే. సూపర్ అన్నా. థ్యాంక్ యూ. ఇలాంటి పాటలు ఉన్నాయి. నేను నాకు మళ్ళీ థ్యాంక్ యూ తేజన్న. నువ్వు మీడియా మిత్రులందరికీ, నన్ను హీరోని చేసినటువంటి మీడియా మిత్రులు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ఫస్ట్ మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ నా కళాభివందనం తెలియజేస్తూ, ఈరోజు షార్ట్ కట్ ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరికి షార్ట్ కట్ అనేటువంటి సందర్భం వస్తుంది. అది ఎలా వస్తుందంటే, లైసెన్స్ ప్లీజ్, సారీ సైలెన్స్. షార్ట్ కట్ అనే విషయానికి వస్తే అందరం కూడా మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ షార్ట్ కట్ లో వెళ్ళబోతాం, యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాం, గాయాలైతే జీవితమే ఇదవుతుంది. థ్యాంక్ యూ.
సో అలాగే అక్కడి నుంచి మొదలుకుంటే ఈ సినిమా మన జీవితంలో భాగమైనటువంటి షార్ట్ కట్ అనే పదంతో మొదలయ్యే ఈ సినిమాకి బిగ్ బాస్ నుంచి అద్భుతమైన ఆట ఆడి అసలు నేనే షాక్ అయినా. సందీప్ అన్న నిజంగా ఆయన ఎలిమినేట్ కావడం నేను షాక్ గురయ్యాను. ఎందుకంటే నాకు సందీప్ అన్న అంటే ఎంత ఇష్టం అంటే రియల్ హీరో లోపల. నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ హౌస్ లో వాటర్ గేమ్ ఉంటుంది అన్న, ఒకసారి రావాలి. వాటర్ గేమ్ లో నా ఫ్యాన్ అన్న, నిజంగా చెప్తున్నా. నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు ఇది? లోపల ఉన్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు కాదు, లోపల ఉన్నప్పుడు చెప్పానా లేదా? అదే నేను చెప్తున్నా. లాక్స్ కాదు కాదు నిజం చెప్తున్నా. ఆ స్విమ్మింగ్ పూల్ లో మునిగి ఆ లాక్స్, ఆ కీస్ తో లాక్స్ తీసి 6 లాక్స్ నువ్వే తెరిచావు, బయటకు వచ్చావు. నిజంగా కూడా నీకు ఊపిరి ఇట్లా ఆగిపోయి నువ్వు అసలు పడిపోయావు కింద మేము చేతులాగా. సో అలాంటి లోపల రియల్ హీరోగా పోరాడినటువంటి సందీప్ అన్న ఇప్పుడు మీ ముందు తెర మీద ఆయన హీరోగా రావడం. అన్న నీ సినిమా ఫస్ట్ డేలో ఫస్ట్ మార్నింగ్ షో నేను వస్తాను, నేను చూడాలి ఆ సినిమా. ఒకసారి చప్పలు కొట్టారు అందరూ మన హీరో. అలాంటి హీరో నటించినటువంటి ఈ సినిమాలో ఇంకొక మీకు టాస్క్ ఏంటంటే, ఇందులో RRR ఉన్నారు. ఏంటో చెప్పండి. RRR అంటే తెలుసా మీకు? ఏంటో నీకు కూడా తెలియదు కదా? నాకు తెలుసు. RRR అనే పదం దాగి ఉంది. అదే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, రంగారావు, రజనీకాంత్, ఇంకా రామకృష్ణ గారు డైరెక్టర్ గారు.